హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త కార్డులు జారీ కాకపోవడంతో పేద ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే ఇప్పటికీ కొందరు కార్డులు తీసుకున్నట్లు తెలిసింది. వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజా ప్రయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు రాష్ట్రంలో ఈ ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల పండుగ సంబరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకొని 99 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడానికి సాంకేతికను వినియోగించుకోవాలన్నారు. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, 500 గ్యాసు సిలిండరు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ అర్హులైన వారందరికీ చేరాలన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందాలని, అలాగే రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్రంలో 100 మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ప్రారంభిస్తున్నామని, ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.